కుర్రాడికి ఒక వింత శాపం ఉంటుంది. ఇతడు నీరు తాగితే వెంటనే మాయమైపోయి ఎడారిలో పడిపోతాడు. దీంతో ఇతడు అతి కష్టం మీద ఆ ఎడారిని దాటుకుని అలాగే కొండలపై నుండి దట్టమైన అడవిలో నుంచి బయటపడతాడు. ఆ తరువాత ఇతడికి చిన్న చెరువు కనపడుతుంది. దీంతో ఇతడికి దాహం వేసి మళ్లీ నీరు తాగుతాడు. దీంతో ఇతడు మళ్లీ మాయమైపోయి అదే ఎడారిలోకి వెళ్ళిపోతాడు. ఇక చేసేదేమీ లేక ఇతడు మళ్లీ ఆ ఎడారిని దాటుకుని కొన్ని గంటలు నడిచిన తరువాత మళ్లీ ఇదే చెరువు దగ్గరికి వస్తాడు. కానీ ఇతడు నీరు తాగకుండా డైరెక్ట్ గా రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ రోడ్డుపై కారు వెళ్తూ ఉండగా ఇతడు ఆ కారును ఆపి ఎక్కుతాడు. అయితే కారులో ఉన్న వ్యక్తి ఎండలో నుండి వచ్చావు నీరు తాగు అని బాటిల్ ఇస్తాడు. అప్పుడు ఈ కుర్రాడు మర్చిపోయి మళ్లీ నీళ్లు తాగుతాడు. దీంతో ఇతడు వెంటనే ఆ కారులో నుండి మాయమైపోయి మళ్లీ అదే ఎడారిలోకి వెళ్లి పడతాడు. దీంతో ఇక ఇతడు విసుకుపోతాడు. మళ్లీ కొన్ని గంటలు నడిచి అదే రోడ్డుపైకి వెళ్తాడు. ఈసారి ఇతడు కారు ఎక్కి ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. అలాగే నీరు ఇచ్చినా సరే తీసుకోడు. ఆ తరువాత ఇతడు తన ఇంటికి వెళ్తాడు. అయితే నీరు త్రాగకుండా ఉండడం వల్ల ఇతడు నిరసించిపోతాడు. ఇంతలో ఇతడికి ఒక ఐడియా వస్తుంది. వెంటనే ఇతడు ఒక గ్లాసులోకి నీరు పట్టుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేస్తాడు. ఆ తరువాత ఒక్కో డ్రాప్ వాటర్ ను నోట్లో వేసుకుంటూ ఉంటాడు. అని ఇతడు ఎడారిలోకి వెళ్ళడు. దీంతో ఇతడికి ఈ శాపం పోయిందని అనుకుంటాడు. వెంటనే ఇతడు ఆ నీళ్లు తీసుకుని తాగేస్తాడు. ఆ తరువాత ఆనందంగా స్విమ్మింగ్ పూల్ లో దూకి ఈ శాపం నుండి ఇక నేను విముక్తిని అయ్యాను అనుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఈలోపే ఇతడు ఒక్కసారిగా మాయమైపోయి మళ్లీ ఆ ఎడారి ఇసుకలో ప్రత్యక్షమవుతాడు. తర్వాత స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.